నటులుగా ఎదిగినారనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. రేలంగి గారికి బాగా తెలుసు, మా సీనియర్లకు తెలుసు. ఇక్కడ దర్శకుడు ఆ నటుల నుండి ఆ నటన వచ్చేంత వరకు ఎన్ని టేక్స్ అయినా తీసుకుంటాడు, కానీ ఇక్కడ టేక్స్కి అవకాశం లేదు. నేరుగా ఆ సుయోధుడైనా, కృష్ణుడైనా, అర్జునుడైనా ఎవరైనా కావచ్చు, హావభావ ప్రదర్శనలో కావచ్చు, శ్రావ్యమైనటువంటి గొంతుకతో గానం చేసేటటువంటి గానం కావచ్చు, ఆ నటనకు సంబంధించినటువంటి సంభాషణ కావచ్చు, ఒకేసారి మన ముందర ప్రదర్శించి మీ అందరి చేత చప్పట్లు ఎవరైతే కొట్టించుకోగలుగుతారో వారే భవిష్యత్తులో స్థిరంగా నిలబడగలుగుతారు. గట్టిగా చప్పట్లు కొట్టాలి మీరు అందరూ. ఒక బళ్ళారి రాఘవ గారిని చూసాం. నటన అంటే దానికి ఒక అర్థం ఇచ్చినటువంటి మహానుభావుడు. బుర్రకథ కావచ్చు, హరికథ కావచ్చు, ఒక గుమ్మడి గోపాలకృష్ణ కావచ్చు, అనేక మంది నటులు తమ జీవితాన్ని కళమ తల్లి సేవకు అంకితం చేసి ఈ సమాజాన్ని ఎంతగానో గొప్పగా వర్ధిల్లేటట్టు చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. చాలా రోజుల తర్వాత నా మిత్రుడు నాగూర్ బాబు ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఎక్కడెక్కడో ఉన్నటువంటి మహా రంగస్థల నటులందరినీ కూడా ఈ భాగ్యనగరంలో త్యాగరాజ గానసభ లాంటి ఒక ఉత్కృష్టమైనటువంటి కళావేదిక మీద తీసుకొచ్చి మన నగరవాసులకు అనేకమైనటువంటి పాత్రలు, ఒక కృష్ణుడు, ఒక దుర్యోధనుడు, ఒక నారదుడు, పాత్ర ఏదైనా కావచ్చు, పాత్ర ఔచిత్యం ఏదైనా కావచ్చు, ఇదంతా కూడా చాలా కాలం తర్వాత మనందరం వీరుల ద్వారా, కన్నుల ద్వారా వీక్షించి అనుభవించేటటువంటి ఒక మంచి కార్యక్రమానికి నాగూర్ బాబు గారు శ్రీకారం చుట్టారు. వారికి హృదయపూర్వక అభినందన తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి రావాలని మా జ్యోతి గారు పదే రావాలని నేనేమో ఎక్కడో స్ట్రక్ అయి ఉన్నాను. గంటన్నర ప్రయాణం చేసి రావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఏదేమైనా మంచి కార్యక్రమంలో పాల్గొన్నాను. పెద్దలు రేలంగి గారిని దగ్గర నుండి చూసే అవకాశం వచ్చింది. మా ప్రణయన్న ఒకనొక రోజుల్లో తెలంగాణ ప్రాంతంలో ప్రణయన్న పాటలు పాడితే బండ్లు కట్టుకొని వచ్చిన పాటలు వినేవాళ్ళు. అంత పెద్ద జానపద గాయకుడు. ఆ విధంగా సీనియర్లను చూస్తూనే ఉంటారు మీరు. పోలీస్ స్టేషన్ కావచ్చు, జడ్జి కావచ్చు, మిగతా ఏదైనా కావచ్చు, రోజు కనిపిస్తూ ఉంటారు. ఆ విధంగా పారిశ్రామికవేత్త మా ఆనంద్ గారు ఈ కార్యక్రమానికి వచ్చారు. మా సోదరుడు కిరణ్ అద్భుతమైనటువంటి మధ్యకాలంలో చాలా సినిమాలు తీస్తూ ఒక యువతలో ఒక క్రేజ్ పెంచుకున్నటువంటి అందరి సమాహారంగా ఇవాళ నాగూర్ బాబు గారు ఒక మంచి ప్రయోగం చేశారు. ముఖ్యంగా రేలంగి గారు లాంటి వాళ్ళు వచ్చి కూర్చోవడం. ఎందుకంటే అనేకమైనటువంటి హాస్య చిత్రాలను తీసి మనం కడుపు నవ్వేలా బయటికి వచ్చిన తర్వాత కూడా రేలంగి గారిని జ్ఞాపకం చేసుకుని నవ్వేటటువంటి అద్భుతభరితమైనటువంటి హాస్య చిత్రాలు తీసినటువంటి దర్శకులు రేలంగి ఉన్నారు. డ్యూయట్ సాంగ్ కూడా బాగాడు మా ప్రణయన. కాబట్టి ఇవాళ పెద్దలందరూ చాలా మంది నటులు ఉన్నారు, దర్శకులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు. వీరందరూ కూడా ఇక్కడికి రావడం, పాల్గొనడం, మా నాగూర్ బాబు గారు ఇచ్చేటటువంటి పురస్కారాలు తీసుకోవడం నిజంగా కూడా మీ జీవితంలో గొప్ప అనుభూతి. ఎక్కడో రంగస్థల కళాకారులకు గుర్తింపు లేనటువంటి ఈ ఆధునిక సమాజంలో మిమ్మల్ని అందరినీ గుర్తించి ఈ ప్రతిష్టాత్మకమైనటువంటి వేదిక మీద తీసుకొచ్చి నంది పురస్కారాలు ఇవ్వడం అంటే చాలా గొప్ప విషయం. కళలను ఎవరైతే గుర్తిస్తారో, కళాకారులను ఎవరైతే గౌరవిస్తారో అక్కడే సంస్కృతి గొప్పగా వర్ధిల్లుతుందని చెప్పి చరిత్రలో మనం విన్నట్టుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి సోదరుడు నాగూర్ బాబు గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో మరి సభాధ్యక్షుడు ఎవరు వహిస్తారో నాకు తెలియదు, కానీ నేనే పెద్దలు రేలంగి నరసింహారావు గారు వారి యొక్క అమూల్యమైన 2 మాటలు తెలియజేయాలని కోరుతున్నాను. సభా సరస్వతి నమస్కారం. సభా వేదిక రంగస్థల రత్నాలు అలాగే సంగీత రత్నాలకి నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, అలాగే కృష్ణ గారు మా గురువు గారు స్వయంవరంలో సాగు రాసే రాసనారాయణరావు గారు గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం అంటే గాలి వానలోనూ వాటిలోనూ పడవ ప్రయాణం చేయడం చాలా కష్టమండి. ఇప్పుడు మీరు స్పీచ్ అయిన తర్వాత మీరు మాట్లాడడం చాలా కష్టం అండి. ఆయన సభాపతి మాట్లాడాలి కాబట్టి తప్పదండి. ఈరోజు గొప్ప విశేషం ఏంటంటే ఒకలా గారు చెప్పినట్టుగా రంగస్థల కళాకారులు
కళాకారుల్ని మర్చిపోతున్నారు అందరూ. రంగస్థల కళాకారులు లేకపోతే సినిమా లేదు, టీవీ లేదు. ఎందుకు అంటే నేను చదువుకునే రోజుల నుంచి కూడా మా పాలకులలో నాటక పోటీలు జరిగినప్పుడు రంగస్థలం మీద నాటికలు, ఏర్పత్రాలు, నాటకాలు, పౌరాణిక నాటకాలు, పద్యాలు అన్నీ నేను తెల్లవారులు చూసేవాడిని. నాకు అదో ఇంట్రెస్ట్ అంటే రంగస్థలం. అలాగే రంగస్థలం మీద కూడా నటించాను నేను. ఎక్కువ కాదు కానీ నటించాను. మా గురువు గారు దాసనారాయణ గారు కాదు, అలాగే మా కొలీగ్ కోటరామకృష్ణ కాదు, కానీ కొంతమంది రంగస్థలం మీద నటించారు. దాన్ని మనం చెప్పారు రంగస్థలం నుంచి ఎంతమంది నటినట్లు వచ్చారు. మా జనరేషన్ తెలుసుకున్న జనరేషన్లో మరి ఒక ప్రవీణ్ గారు, నాగేశ్వరరావు గారు, సాహిత్య గారు, వీళ్ళందరూ మొత్తం ఒక నాగభూషణ్ గారు, వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు మనకి కళాకారులు రంగస్థలం నుంచే వచ్చారు. అందుకనే వాళ్ళు కొన్ని సంవత్సరాలు లైఫ్ లీడ్ చేశారు సినిమా పరిశ్రమలో. ఆ అనుభవం మీద నిజంగా అక్కడే వస్తున్న అనుభవం అన్నమాట. ఇప్పుడు సినిమాలో ఏముందంటే ఇందాక మనం చెప్పినట్టుగా ఇక్కడ మనం చెయ్యాలి అంటే ఒక డైలాగ్ కంటిన్యూస్ గా చెప్పాలి. అవతల డైలాగ్ కి కరెక్టెడ్ గా డైలాగ్ చెప్పాలి. ఇక డైలాగ్ చెప్తూ ఉంటే అవతల ఎక్స్ప్రెషన్ అత్యద్భుతంగా ఉండాలి. బట్ సినిమాలో అది అవసరం లేదు. ఎందుకు అంటే నేను డైలాగ్ చెప్తూ ఉన్నప్పుడు ఆయన అవాయిడ్ చేస్తాను, దాని రియాక్షన్ తర్వాత వేసుకుంటాను. డైలాగ్ కూడా పూర్తిగా చెప్పలేకపోతే నంబర్ ఆఫ్ టేక్స్ తీసి రేంజ్ మార్చి ఓ లాంగ్ షాట్ తీస్తాను, క్లోజ్ షాట్ తీస్తాను, మిడ్ షాట్ తీస్తాను, ట్రావెల్ షాట్ తీస్తాను, ఈ మ్యాచ్ చేసుకుంటాను ఒక డైలాగ్ ని టోటల్గా. సో అంత శ్రమ లేదు అక్కడ. కానీ ఇక్కడ శ్రమ ఎక్కువ ఉండేది. దీనికోసం ప్రాక్టీస్ చేసి ఎందుకంటే మైథలాజికల్ నాటకాలు చూస్తూ ఉంటే మన మోనాక్షన్స్ ఎంత అత్యద్భుతంగా చేస్తాం. ఒక్కొక్కళ్ళు నిజంగా మనం చెయ్యాలంటే ప్రాక్టీస్ చాలా చాలా అవసరం అండి. ప్రాక్టీసే కాదు, భాష కూడా చాలా అవసరం డెఫినెట్. సో అంత అద్భుతమైనటువంటి రంగస్థల కళాకారుని ఈ రోజు మరి నాగూరు గారు, రాజేంద్ర గారు వీళ్ళందరూ కలిసి మన కళాక్షేత్రం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇంత కార్యక్రమాన్ని అత్యద్భుతంగా చేపట్టారంటే నిజంగా వారికి నేను అభినందనలు, శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. అటువంటి కార్యక్రమంలో నన్ను పిలిచి ఇక్కడ కామెడీ సినిమా తీయడం గొప్ప కాదండి. పౌరాణిక సినిమా తీయడం అనేది చాలా కష్టమైన విషయం అండి. పౌరాణిక సినిమాల్లో చాలా మూమెంట్స్ కానీ, ఆ డ్రెస్సింగ్ కానీ, ఆ మాడ్యులేషన్ కానీ, ఆ గెటప్ కానీ ఇవన్నీ చాలా కష్టమైన విషయాలు. దాని మీద గ్రిప్ ఎక్కువ ఉండాలి. మైథలాజికల్ సినిమా తీయాలి అంటే ఒక హిస్టారికల్ సినిమా తీయాలన్నా కూడా అంతే గ్రిప్ ఉండాలి. సోషల్ సినిమా తీయడంలో పెద్ద ఏం అవసరం లేదు, కొంత నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. ఆ నాలెడ్జ్ తోటి మీరు చేయొచ్చండి. బట్ ఇక్కడ ఈ రోజు మైథలాజికల్ ఆర్టిస్టులు కూడా తీసుకొచ్చి ఈ రోజు ఇక్కడ మన ప్రదర్శన చేశారు. నిజంగా ఒక ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ వీళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఈ రోజు సత్కారం పొందినటువంటి వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియపరుస్తూ నా మీద ఎక్కువ అభిమానంతో ఎప్పుడు మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడే కాదు, చాలా సభలు అలాగే మాట్లాడారు. నేను ఎంత వాళ్ళ ముందు నిజంగా నేను సినిమాల్లో సినిమాలు తీయచ్చు, అది వేరే విషయం. ఒక సినిమా తీయాలి అంటే ఒక డైరెక్టర్ వల్లే కాదు, ఒక డైరెక్టర్గా రైటర్ కావాలి. రైటర్ స్క్రిప్ట్ అత్యద్భుతంగా చేసిన తర్వాత దానికి అవుట్పుట్ రావడానికి అత్యద్భుతమైన ఆర్టిస్టులు కావాలి. అత్యద్భుతమైన ఆర్టిస్టులు ఉండి వాళ్ళు అవుట్పుట్ ఇచ్చిన తర్వాత దాన్ని సెల్యులాయిడ్ మీద తీసుకురావడానికి కెమెరామెన్ కావాలి, గొప్ప కెమెరామెన్. అలాగే సినిమా జరుగుతూ ఉన్నప్పుడు ప్లేబ్యాక్ ఆర్టిస్టులు హృదయాన్ని స్పందించేలాగా ఆ పాటలు ఉండాలి. ఎంతమంది కలయికతో సినిమా స్టార్ట్ అవుతుంది. సో నా ఒకటి చెప్తానని కాదక్కడ ఒక సినిమా సక్సెస్ అంటే ఎన్నోసార్లు మా గురువు గారు మనకు చెప్పాడు దాసనారాయణ గారు. ఒకరి వల్ల కాదు, ఇట్ ఈస్ ఏ టీమ్ వర్క్. ఇంతమంది వర్క్ ఉంటేనే జరుగుతుంది అని. కానీ స్టేజ్ మీద కూడా అంతే. ఒక డైరెక్టర్లో ఆ డైరెక్టర్ ఆర్టిస్టులందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం, రిహార్సల్ చేయించడం, వాళ్ళు చేయడం. ఇక్కడ రెండోది ఏంటంటే సినిమాకి దీనికి డిఫరెన్స్ అంటే సినిమా చూస్తా ఉంటాము లాగా ఏదో వెళ్ళిపోతూ ఉంటుంది, వెళ్ళిపోయి. బట్ రంగస్థలం మీద ఒక నాటిక కానీ, నాటకం కానీ, ఒక పద్యం కానీ చూస్తూ ఉంటే మన హృదయం డైరెక్ట్ గా స్పందిస్తూ ఉంటుంది. ఎందుకంటే కళ్ళెరుగున్నా కనిపిస్తా ఉంటారు ఆర్టిస్ట్.
దట్ ఈస్ గ్రేట్ నిజంగా కూడా చెప్పాలి. సో నాకు ఈ అవకాశం కలెక్ట్ చేసినటువంటి వారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.